ఇందాక మనం ఎడ్యూసివ్ క్యాప్సులైటిస్ గురించి ఆల్రెడీ ఒక టాపిక్ చెప్పాను. సెకండ్ టాపిక్ ఐ టాక్ అబౌట్ ఇస్ అ కామన్ కండిషన్ అగైన్, టెన్నిస్ ఎల్బో. సో ఈ టెన్నిస్ ఎల్బో అనేది ఏంటంటే, ఈ ఎల్బో దగ్గర బయట భాగంలో చాలా మంది నొప్పి అని కంప్లైంట్ చేస్తూ ఓపీడీకి వస్తుంటారు. సో మోస్ట్ ఆఫ్ ద టైమ్ దే డోంట్ రికగ్నైజ్ ఆర్ ఈ ఎందుకు వస్తుంది పెయిన్, సడన్గా వచ్చి నాకు కింద పడలేదు, కింద పడకుండా సడన్గా స్టార్ట్ అయింది అంటారు. సో దిస్ ఇస్ నథింగ్ బట్, ఇక్కడ ఏదైతే మన ఎల్బో బయట ఒక చిన్న పాయింట్ ఉంటుందో, ఈ చిన్న పాయింట్ నుంచి మన చేతికి వెళ్ళే మజిల్స్ అన్ని కూడా ఈ పాయింట్ నుంచి స్టార్ట్ అవుతాయి, ఆరిజినేట్ అవుతాయి. వాటిని ఎక్స్టెన్సార్ మజిల్స్ అంటారు. అంటే చేతిని ఇలా పైకి లిఫ్ట్ చేసే మజిల్స్ అన్ని కూడా ఈ పాయింట్ నుంచి ఆరిజినేట్ అవుతాయి. సో పన్ను ఎక్కువ చేయడం వల్ల కానీ, ఓవర్ యూజ్ వల్ల కానీ ఒక్కొక్కసారి చిన్నగా డ్యామేజ్ అవుతుంది. ఆ పాయింట్లో డ్యామేజ్ అవ్వడం వల్ల ఆ పెయిన్ అనేది రేడియేట్ అవుతుంటుంది అండి. అండ్ సమ్ టైమ్స్ మొత్తం చేంజ్ అవుట్ రేడియేట్ అవుతూ ఉంటుంది. వాళ్ళు ఏమైనా చిన్న చిన్న వెయిట్స్ చేస్తున్నా, ఇంట్లో చిన్న చిన్న డొమెస్టిక్ యాక్టివిటీస్ చేస్తున్నా సివియర్ పెయిన్ వస్తూ ఉంటుంది. ఈ టైప్ ఆఫ్ పెయిన్ యూజువల్గా ఎక్కువ టెన్నిస్ ప్లేయర్స్కి, ర్యాకెట్ స్పోర్ట్స్ ఆడే వాళ్ళకి ఎక్కువ వస్తుంది కాబట్టి దాన్ని టెన్నిస్ ఎల్బో అంటారు. సిమిలర్ ఇటువైపు వచ్చే పెయిన్ కనుక లోపల వైపు వస్తే దాన్ని గోల్ఫర్స్ ఎల్బో అనే కండిషన్ అంటారు. సో ఈ కండిషన్లో ఏంటంటే యూ హ్యావ్ టు టేక్ సమ్ మెడికేషన్, అప్లై ఐస్ ప్యాక్స్, ఒక్కొక్కసారి చిన్న బెల్ట్ లాంటి ఇస్తాం, టెన్నిస్ ఎల్బో బ్రేస్ అని, అది పెట్టుకొని పనులు చేసుకుంటే కొంచెం పెయిన్ తక్కువ ఉంటుంది. సో మందులతో పెయిన్ ఒకసారి తగ్గిన తర్వాత కొంచెం ఫిజియోథెరపీ చేసుకోవడం, స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజ్ చేసుకోవడం, ఇవన్నీ చేస్తే గ్రాడ్యువల్గా తగ్గుతుంది. సో టెన్నిస్ ఎల్బో అనే కండిషన్ గురించి పెద్దగా వరి అవ్వాల్సిన అవసరం లేదు. వెనెవర్ యూ ఫైండ్ ఎనీ సిమ్టమ్ ఆఫ్ పెయిన్ ఇన్ ద ఎల్బో, చిన్న చిన్న పనులు చేస్తున్నా, వెయిట్ లిఫ్ట్ చేస్తున్నా పెయిన్ వస్తుంది అంటే ఇట్స్ మోస్ట్ లైక్లీ టు బి టెన్నిస్ ఎల్బో. So if you notice such symptoms, immediately come to the hospital and meet an orthopedic surgeon.